శర్మ గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశి ఫలితాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉందంటారు? సహజంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు చూస్తే ఒకసారి ఈ సంవత్సరం కుజుడు మరియు శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి యొక్క ఈ కారణమే ఈ 12 రాశుల వారికి మనం గమనించవచ్చు. మనం ఒక్కొక్క రాశుల వారి యొక్క ఫలితాలు చెప్పుకుంటూ వెళ్తే మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఈ సంవత్సరం రాజ్యాధికారంతో పాటు ఇంకా ఒక 2 స్థానాలని ఆధిపత్యం వహించేటువంటి ఒక స్థానంలో ఉన్నవారు కాబట్టి ఈ సంవత్సరం కుజుడు బలంగా ఉన్నటువంటి కారణం కనబడుతుంది. కాబట్టి ఈ మేషరాశి వారికి గత సంవత్సరం కంటే కూడా పోలిస్తే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు పొందగలుగుతారని మనం సూచించవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా చెప్తూ ఉన్నాం మనం. వీరికి ఖర్చు కంటే సంపాదన తక్కువగా ఉండము. అదేవిధంగా కీర్తి ప్రఖ్యాతుల కొరకు, గౌరవ మర్యాదల కొరకు కాస్త ఎక్కువగా ఖర్చు చేయడం లాంటివి కనపడుతూ ఉంటాయి. మేషరాశి వారికి ముందుగా మనం విద్యార్థుల విషయానికి వస్తే, మేషరాశిలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి జ్ఞానంని, ప్రతిభని చూపించి వారందరూ కూడా స్థిరమైనటువంటి ఒక విద్యని, ఉన్నతమైనటువంటి విద్యా ప్రాప్తి పొందడానికి అవకాశాన్ని బట్టి విదేశీ యానానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. స్థిరమైనటువంటి ఉద్యోగాలు కూడా ఈ సంవత్సరం విద్యార్థులకు లభించేటువంటి పరిస్థితి కనబడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా అవకాశంగా భావించవచ్చు ఈ సంవత్సరం. ఈ మేషరాశి వారికి విద్యార్థులందరికీ కూడా చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. అదేవిధంగా ఉద్యోగస్తులకు వచ్చేసరికి ఇటు ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కానీ, లేదంటే గవర్నమెంట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మేషరాశిలోని ఉద్యోగస్తులందరికీ కూడా ఎంతో కాలం నుండి వారు ఒకే స్థితిలో పనిచేస్తున్నప్పటికీ ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఈసారి వారు పొందగలరని చెప్పచ్చు. ప్రమోషన్స్ లాంటివి కానీ, పై అధికారుల యొక్క సపోర్ట్ని కానీ, వారి యొక్క అండ కానీ, వారి యొక్క దృష్టి వీరి మీద పడడం వల్ల విశేషమైనటువంటి ఒక స్థాన మార్పులు కానీ, లేదా కాస్త పైమెట్టు ఉన్నటువంటి ఒక ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ఒక ప్రమోషన్స్ లాంటివి పొందే అవకాశాలు కూడా మేషరాశి వారికి ఉన్నాయని చెప్పచ్చమ్మా. ఇక మన భారతదేశం వ్యవసాయం పట్ల ఆధారపడిన దేశం కాబట్టి వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారు ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి ఒక పంటల జోలికి వెళ్ళడం వల్ల ఈసారి మేషరాశి వారి యొక్క వ్యవసాయం, మేషరాశి యొక్క రైతులకు సంబంధించినటువంటి ఒక స్థితిగతులు చాలా బాగుంటాయని చెప్పచ్చమ్మా. అదేవిధంగా ఒకసారి రాజకీయవేత్తలకు సంబంధించి రాజకీయ రంగంలో ఉన్న వారి గురించి చూసుకుంటే ఎంతో కాలం నుండి కష్టపడుతున్నప్పటికీ కూడా గుర్తింపు లభించినటువంటి ఎంతోమంది నాయకులకి ఈ యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో విశేషమైనటువంటి యొక్క పై వారి యొక్క అండదండలు, అదేవిధంగా వారి యొక్క సపోర్ట్తో పాటు వీరికి జనాకర్షణ బాగా ఉండి, అదేవిధంగా వీరికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి యొక్క స్థానాలు, అదేవిధంగా ప్రత్యక్షంగా పోటీ చేసినప్పటికీ కూడా గెలిచేటువంటి ఒక అవకాశం ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎక్కువగా కనబడుతుందమ్మా. అదేవిధంగా ఈ యొక్క రవాణా విషయాలు చూసుకుంటే వాహనాలకు సంబంధించిన విషయాల్లో మేషరాశి వారు కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. ఎంతో సంవత్సరాల నుంచి కోర్టు సమస్యల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ మేషరాశి వారందరూ ఒక చక్కటి మంచి ఫలితాలని, అదేవిధంగా వీరికి అనుకూలమైనటువంటి ఒక తీర్పులన్నీ కూడా లభించి అందులో ధనం సంబంధించినటువంటి ఒక విషయాలు కానీ, రావాల్సినటువంటి ఒక డబ్బు ఏదైనా ఉంటే వారికి వచ్చి తద్వారా వారు ప్రశాంతంగా వారు ఆనందపడేలాగా కోర్టు తీర్పులు ఉంటాయని చెప్పచ్చమ్మా. అదేవిధంగా రాజకీయంతో పాటు సినీ రంగం వారికి ముఖ్యంగా, అదేవిధంగా టీవీ మీడియా రంగం వారికి, కళాకారులకు సంబంధించి ఈ మేషరాశి వారిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా
గత సంవత్సరం కంటే కూడా ఈసారి మంచి ఫలితాలు పొందగలరు. ఎంత కష్టపడితే అంత గుర్తింపు లభిస్తుంది. ఎంతో స్థిరత్వాన్ని, అదేవిధంగా కీర్తి ప్రఖ్యాతులతో పాటు గౌరవ మర్యాదల్ని పొందగలిగేటువంటి ఒక అవకాశం ఉండొచ్చు అని చెప్పచ్చు. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కాస్త శ్రద్ధ వహించడం మంచిది. గురువు మరియు శని యొక్క బలం బాగా ఉన్నప్పటికీ కూడా రాహు యొక్క స్థితి కాస్త బాగుండదు కాబట్టి వీరికి జనాల యొక్క నరదృష్టి, నరఘోష వల్ల కాస్త వారు అనుకున్నటువంటి ఒక పనులు ఆచరణలో పడడంలో జాప్యం కావడం కానీ, అదేవిధంగా నరదృష్టికి నాపరాలు కూడా పగిలిపోతాయని చెప్పి అంటుంటారు. కాబట్టి అంతటి దృష్టి దోషాలని వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం ఈశ్వరుడి యొక్క ఆరాధన, అదేవిధంగా రాహుకాలంలో అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తే వీరి జీవితం అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పచ్చు. కష్టపడి పనిచేసి ఓపికతో, అదేవిధంగా దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క రాశివారు ఎంతటి కృషి చేస్తే అన్నిటి మంచి ఫలితాలని పొందొచ్చు అని చెప్తారు. కాబట్టి నిర్లక్ష్యము, అదేవిధంగా గట్టి సంకల్ప బలాన్ని కలిగి మీరు ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందవచ్చు ఈ మేషరాశి వారికి. మేషం నుండి మొదలు పెడితే మీనరాశి వరకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం కుజుడు మరియు శని యొక్క ఫలితాలని ఎక్కువగా కనపడిస్తున్నటువంటి వాతావరణం కాబట్టి నరదృష్టి, నరఘోష బాగా ఉన్నటువంటి పరిస్థితుంది. కాబట్టి అత్యాశకు వెళ్ళడము, అదేవిధంగా ఊహకు మించి భ్రమల్లో, మాయలో జీవించడం కాకుండా వీరు భూమిపైన ఉండి ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి ఒక వాతావరణాలు చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఒకటి. ఈ పంచాంగ శ్రవణంతో పాటు ఈ రాశి ఫలాలు, అదేవిధంగా ఈ జాతకాల యొక్క ఫలితాలు విని కేవలం మా పరిస్థితి ఇలానే ఉంటుంది, ఎంత కష్టపడ్డా సరే మా రాశి వారు ఇలానే ఉంటామనుకోకుండా దృఢ సంకల్పంతో లక్ష్యంని మనం గట్టిగా పట్టుకొని లక్ష్య సాధన కోసం గురి తప్పకుండా మనం చేసేటువంటి విశేషమైనటువంటి ఒక పోరాటము, అదేవిధంగా సాధనాత్ సాధ్యతే సర్వం అంటారు. కాబట్టి మీరు చేసేటువంటి విశేషమైనటువంటి కృషి, మీ దృఢ సంకల్పం మిమ్మల్ని ఖచ్చితంగా విజయం వైపు నడిపిస్తుంది. కాబట్టి గ్రహాలు కేవలం మీ యొక్క జీవితంలో ఒక మార్గాన్ని చూపించడానికి మాత్రమే ఈ యొక్క రాశి ఫలితాలు తప్ప ఇవే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయని చెప్పి మీరు ఇంట్లో కూర్చుంటే ఏ పని జరగదు. కాబట్టి మీరు ఎంత కృషి చేసి ఎంతటి పాజిటివ్ మైండ్తో మీరు ముందుకు వెళ్తారో అటువంటి ఫలితాలే మీకు వస్తాయన్న విషయాన్ని గ్రహించి ఈ యొక్క క్రోధినామ సంవత్సరాల్లో అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, మానసిక ప్రశాంతతతో, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా జీవించాలని కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు.